కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మల రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఒక్కొక్క పాత్రగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఈ పక్క వారికి కూడా అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. ఉదయకాలము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు ఏ విధంగా ఉంటారు, నెరవేర్చని వారు ఎలా ఉంటారు నేర్చుకుందాం. మరి ఈ రోజున గొప్ప సందేశాన్ని వినబోతుండగా అందరూ కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని విన్నాం. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మనుషులు మనల్ని ఏ విధంగా చూస్తారు, దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు? మనుషులు చూసే చూపుకి దేవుడు చూసే చూపుకి ఎంత డిఫరెంట్ ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మనము తెలుసుకుందాం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. నిజమే, ఈ రోజున సర్వలోకము కూడా మనల్ని ఒకలాగా చూస్తుంది, కానీ దేవుని దృష్టిలో మన విలువ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ రోజున 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో తన దాసుడితో మాట్లాడుతున్నాడు. అతని రూపము, అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టును. దేవాని పాదాలకు స్తోత్రం. ఈ రోజున అద్భుతమైనటువంటి అంశం ద్వారా మా అందరితో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. అవి వినబోతున్న మాకు వినే చెవులు, గ్రహించే మనస్సు, అనుసరించే జ్ఞానముతో నింపి వాక్యానుసారంగా నడుచుకునే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక్కడ సమూయేలు గారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే సమూయేలు గారు అక్కడ ఒక వ్యక్తిని చూసి భయపడతా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? అతని రూపాన్ని చూసి నువ్వు ఏమాత్రము కూడా లక్ష్య పెట్టబాక, భయపడబాక. మనుషులు ఏ విషయంలో లక్ష్య పెడతారో దేవుడు ఆ విషయంలో లక్ష్య పెట్టాడు. మనుషులంతా పై రూపాన్ని చూసి డిసైడ్ చేస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసి డిసైడ్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు ఏం చేస్తారంటే మన పై వస్త్రాలను చూసి విలువిస్తారు. మనుషులు మనకున్నటువంటి ఆస్తి అంతస్తులను చూసి విలువిస్తారు. మనుషులైతే మనకున్నటువంటి ఏదో కొద్దిపాటి ధనాన్ని చూసో, వస్తువులను చూసో మనకి విలువిస్తారు. ఈ రోజున మనిషికి ఏది విలువ తెలుసా? ప్రాణమున్న మనిషికి ప్రాణము లేని వస్తువులను బట్టే విలువ. హల్లెలూయా. ఇంట్లో సరైన సోఫా సెట్లు లేవనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏం ఉండవురా అని వస్తువుల గురించే మాట్లాడతారు. మనిషి ఎంత మంచివాడైనా కానీ ఈ తోటి మనుషులు ఇచ్చే విలువ ఏంటంటే కనపడే పైన రూపాలకు మాత్రమే విలువిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడంట. అలాగే మనుషులు పై రూపాన్ని చూస్తారంట, దేవుడు మాత్రము హృదయ అంతరంగం చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను, కొంతమందిని అద్భుతంగా మీకు పరిచయం చేస్తాను. అందుట్లో మొదటిగా శారా గారు. ఎవరు? శారా గారు ఎవరు? ఆవిడ అబ్రహాము భార్య. అబ్రహాము గారికి శారమ్మ గారికి వివాహమై చాలా సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వల్ల ఈ శారా గారికి అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, గొప్ప ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, పనివారు, చాలా చాలా గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నాయి. కానీ అందరూ అనే మాట ఏంటంటే శారా గారు గొడ్రాలి. ఆమె యజమానురాలైన పక్కొచ్చి శారా గారు గొడ్రాలి, మన యజమానురాలు గొడ్రాలి, ఆవిడకి పిల్లలు పుట్టరంట, ఆవిడ లోపం ఉందంట అని చెప్పి అనేక మంది కూడా శారా గారిని అంట చూశారంటే గొడ్రాలిగా చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సర్వశక్తి గల దేవుడు మాత్రము శారా గారిని అనేక జనాంగములకు తల్లిగా ఆయన ముందుగానే చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంత సమయం పట్టింది, సమ్ టైం ఖచ్చితంగా మనకు పడుతుంది. మనుషులు మనల్ని చూసే విధానానికి దేవుడు మనకిచ్చే
ఆ విలువకి మధ్యలో కొంత సమయం పడుతుంది. ఆ కొంత సమయం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. శారా గారు బలహీనపరచబడలా, శారా గారు కృంగిపోలా, శారా గారు ఆత్మహత్య చేసుకోవాలా. శారా గారి గొడ్రాల్ని లోపం నాలోనే ఉందని తనకి బాగా తెలుసు. అప్పట్లో హాస్పిటల్ లేకపోయినా, అప్పట్లో పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోయినా శారా గారికి తెలుసు తనలోనే లోపం ఉందని. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఆవిడ ఏం చేసిందంటే ఒక దాసిని తన భర్తకు ఇచ్చింది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు గొడ్రాలు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను నీకు చెప్పానా అబ్రామ్ గారికి వేరే దాసిని ఇవ్వమని? నేను ఏం వాగ్దానం చేశాను నీకు అబ్రామ్కి? నీకు నేను పైకి చూడు ఏమున్నాయి, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయా, ఆ ఆకాశ నక్షత్రాలంత జనాంగా నీకు ఇస్తానని ప్రామిస్ చేస్తే శారా నువ్వేం చేసావు? కానీ నేను చెప్తున్నాను, మీ ఇద్దరికీ నేను పిల్లల్ని ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేస్తాను, అయ్యా నేను గొడ్రాలిని, నా వయసు ముసలి వయసు అయిపోయింది, నా యొక్క ఉదరము ఉడికిపోతా ఉంది, నాకు పిల్లలు పుట్టే సమయం దాటిపోయింది, మీరు అందరూ కూడా నన్ను ఒక గొడ్రాలిగానే చూస్తున్నారు, ఇప్పుడు ఎలా నేను పిల్లలుగా అంటానంటే ఒక ఎండవేళ సర్వశక్తి గల దేవుడు వారిని దర్శించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దర్శించి అబ్రామ్తో అంటున్నాడు, అబ్రామా వచ్చే ఈనాటికల్లా నువ్వు ఒక కుమారుణ్ణి పొందుకుంటావు. హల్లెలూయా. అబ్రాహం గారి వయసు ఎంత అప్పుడు? 75 99 సంవత్సరాలు. శారమ్మ గారికి ఆయనకి 10 సంవత్సరాలు డిఫరెంట్. అంటే ఆవిడకి 90, 89, ఆయనకి 99. ఆ వయసులో పిల్లలు పుడతారా? పుట్టరు. కానీ సర్వశక్తిగా దేవుడు వచ్చి అంటున్నాడు, ఇదే సమయానికి వచ్చే నాటికి అనగా వచ్చే సంవత్సరానికి ఈ సమయానికి నీ ఒడిలో పిల్లోడు ఉంటాడంటే శారమ్మ గారు లోన పిండి కలుపుతూ నవ్వుతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యమై ఉందా? లేదు. హల్లెలూయా. కరెక్ట్గా వచ్చే సంవత్సరానికల్లా ఇస్సాకు గారిని శారమ్మ గారు పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. మనుషులేమో శారమ్మ గారి పై రూపాన్ని చూసి, శారమ్మ గారి యొక్క ఆ లోపాన్ని చూసి ఏం ముద్ర వేశారు? ఈమె గొడ్రాలి అని ముద్ర వేశారు. కానీ దేవునికి తెలుసు, శారమ్మ గారి హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు అనేకమైన జనాంగములకు ఆమెను తల్లిని చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రామ్ గారు. మరి తల్లి ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. నిన్న నేడు రేపు తరాలకు కూడా విశ్వాసులకు తండ్రి అంటే అంత గొప్ప విశ్వాసాన్ని పొందుకున్నటువంటి తండ్రి ఎవరంటే అబ్రామ్ గారు. అబ్రామ్ గారి భార్య విశ్వాసులకు తల్లి అని పిలువబడతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మనుషులైతే ఏమి నిందేశారు? తన దాసులు, తన దాసీమణులు, వారికి ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఏమనంటే గొడ్రాలురా, శారా గొడ్రాలి, ఇంకా గొడ్రాలుగానే చచ్చిపోద్దని చెప్పేసి అందరికంటే ముందుగా వాళ్ళు ఏం చేశారు? ఆ పై రూపాన్ని చూసి, ఉడికిపోతున్న దేహాన్ని చూసి, తన బలహీనతను చూసి, తనకున్న లోపాన్ని చూసి ఈమె గొడ్రాలి, ఈమె గొడ్రాలి, ఈమె గొడ్రాలి. దేవుడు అన్నాడు, నువ్వు తల్లివి, అనేక జనాంగ తల్లివి, తల్లివి, తల్లివి అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని నేను లక్ష్య పెట్టను. మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను మాత్రం హృదయ అంతరంగాన్ని చూస్తా. అయితే సమ్ టైం పడుతుంది, వెయిట్ చేయాలి. మనల్ని కూడా అనేక మంది పై రూపం చూసి ముద్ర వేసేస్తారు, ఈజీగా మాట్లాడేస్తారు. ఈజీ, అసలు ముందు వెనక ఏం ఆలోచించరు అనమాట. కంటికి కనబడితే ఈజీ ఒక మాట వదిలేస్తారు. అందుకే దేవుడు అన్న ఎవరినో ధైర్యపరచడానికి దేవుడు మాట్లాడుతుండే రోజున మనుషులు ఒకవేళ తప్పుగా నీ మీద మాట్లాడుతున్నారేమో, తప్పుగా నీ మీద నిందలు వేస్తున్నారేమో, నీ పై ప్రవర్తన చూసి, నీ పై యొక్క రూపాన్ని చూసి వాళ్ళు వేరేగా మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఆ విషయం ఎన్నడూ కూడా భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. వారనే ప్రతి మాటకు వ్యతిరేకంగా నేను ఏం చేస్తాను? నిలబెడతాను. శారమ్మ గారికి జీవితంలో ఆ నింద పోయేది కాదు. పోకపోయినా కానీ దేవుడు ఏం చేశాడు? పోయేలాగా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత కానీ మరొక అతను నేను చూద్దాం. యోసేపు గారిని అన్నలు తమ్ముడిగా చూడల, అన్నలు తమ్ముడిగా భావించకుండా అతన్ని ఏం చేశారు? చంపాలని ప్రయత్నం చేశారు. చచ్చిపోకపోతే ఒకరిని అమ్మేశారు. అమ్మేసి అన్నలు అనుకుంటున్నారు, మన తమ్ముడు ఎవరిప్పుడు? బానిస. పొతిఫర్ ఇంట్లో తను పని చేస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు, వీడి పనోడు, వీడు ఒక దాసుడిగా రాబడ్డాడు, వీళ్ళ అన్నలు వీడిని అమ్మేశారు, సో వీడెవరు? దాసుడు, బానిస, బానిస, బానిస. యోసేపు గారు కనబడారే, బానిస ఇట్రా, మీ అన్నలు నిన్ను అమ్మేశారు, యోసేపు ఇట్రా, మీ అన్నలు నిన్ను భరించలేక మాకు అమ్మేశారు. ఇలాగా అనేక మంది రీతులుగా. యాక్చువల్గా పొతిఫర్కి అమ్మల, యోసేపుని ఎవరికి అమ్మారు? అటుగా పోతున్న వాళ్ళకి వాళ్ళ అన్నలు అమ్మితే వారు తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పారు?
ఒక వస్తువును మార్చినట్లుగా యోసేపుని అప్పటిదాకా అనేక మంది అన్నలకు తమ్ముడుగా, యాకోబుకి కొడుకుగా ఉన్నాడు ఆయన. అంత గొప్ప ఆస్తిపరుడు, 9 మంది అన్నలు, ఇంత గొప్ప జనాంగంలో అలా గొప్ప కుటుంబంలో ఉన్నవాడు ఒక్కసారి ఎటిలిపోయాడు. ఒక బానిసగా కాళ్ళు చేతులు కట్టబడి వాళ్ళ వెనకాల అన్నలు అమ్మేస్తా ఉంటే అలాగే ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు. ఫోన్లు లేవు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పడానికి. ఏడ్చుకుంటా వెళ్ళిపోతే ఒకటి తర్వాత ఒకటి అమ్ముకుంటా, ₹1 లాభం చూసుకుని అమ్ముకుంటా పోతా ఉన్న ఒక వస్తువుని అమ్మినట్టుగా అందరూ అన్న, నువ్వు బానిసవి, ఈ బానిసని ఎంత కొంటావు? ఇంత కొంటా. ఈ బానిసని ఎంత కొంటావు? ఇంత కొంటా. యోసేపు తండ్రి పెట్టిన పేరు పోయింది, యోసేపుకి తండ్రి ఇచ్చిన ధన్యత పోయింది, ఆస్తి పోయింది, ఆ యొక్క గొప్ప కుమారత్వం మొత్తం ఏమంటారంటే తన యొక్క వారసత్వం పోయింది. వారసుడి కాస్త దాసుడైపోయాడు, బానిస అయిపోయాడు. అందరూ అంటా ఉన్నారు, నువ్వు బానిసవి, నువ్వు బానిసవి, నువ్వు బానిసవి. ఎస్, నేను బానిసనే. అది మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ఎక్కడ అవకాశం వచ్చిందంటే తన బానిసత్వంలో కూడా యజమానుడితో సమానత్వపు హక్కు ఒకటి వచ్చింది. ఎక్కడ? పొతిఫరు భార్యతో పాపం చేస్తే తన భర్తతో సమాంతరం అయిపోతాడు. పొతిఫరుతో సమాంతరంగా వచ్చే అవకాశం వచ్చింది. ఆ పొతిఫరు భార్యతో కనుక పాపం చేస్తే ఆ బానిసత్వం నుంచి కొంచెం ఊరట వచ్చేది. కానీ అతను అనుకున్నాడు, మీరందరూ బానిస అన్నా, నేను బానిసగానే బతుకుతాను తప్ప నా దేవుణ్ణి నేను మోసం చేయను అనుకున్నాడు. ఆ పాపం నుంచి విడిపించబడ్డారు. అందరూ అనుకున్నారు, వీడు బానిస కాబట్టి బానిస బుద్ధులు చూపిస్తా ఉన్నాడని చెప్పి అందరు నింద వేసిన దేవుడు మాత్రం ఏం చేశాడు తెలుసా? మీరందరూ బానిసగా చూశారు, కానీ దేవుడు మాత్రం అతనిలో ప్రధానమంత్రిని చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరూ బానిసత్వాన్ని చూశారు, బానిసగా చూశారు యోసేపుని, కానీ దేవుడు ఒక్కడే తనలో ఉన్న ప్రధానమంత్రిని చూశాడు. అనేక పట్టణాలకు, అనేక దేశాలకు ఆహారము పెట్టే ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ స్థితి బానిసత్వంలో ఉందేమో, నువ్వు కొన్ని విషయాలకు బలహీనతకు బానిసత్తుగా ఉన్నావేమో, బాధపడబాక. ఈరోజు దేవుడు అంటున్నాడు, అందరూ సాతాను నిన్ను బానిసగా చూస్తుందేమో పాపానికి. దేవుడు అంటున్నాడు, నీలో ఒక పరిచారకుడు నేను చూడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో ఒక తలంతు కలిగిన వాడిగా దేవుడు చూసేశాడు. ఈరోజు నువ్వు బానిసత్వంగా ఉండి ప్రార్థన చేయలేని మోకాలు ఎన్ని ఉన్నాయో, చేసే పాపాన్ని బట్టి ప్రార్థన చేయలేక ఆ బానిసత్వంతో నింపబడ్డా చాలా మందిని ప్రార్థన రావచ్చు కదంటే, నేను తాగుతాను రాలేను, నేను అలాంటి వాడిని రాలేను అని వాళ్ళు బానిసత్వాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉంటారు. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, బానిసగా నువ్వు అనుకుంటున్నావేమో, త్రాగబోతుగా నువ్వు అనుకుంటున్నావేమో, చెడ్డ వ్యక్తిగా 10 మంది నీ మీద నిందలేస్తున్నారేమో, కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక మంది మీరు కనుక యూట్యూబ్లో చూస్తే, ఒకప్పుడు నేను ఇలాగున్నా, ఇప్పుడు ఇలాగా మార్పు చెందాను. ఇది ఎవరు చూశారు? మనుషులు, తల్లిదండ్రులు కూడా చాలా మంది, నువ్వు పుట్టకపోతే నా బాగుండ్రా, నువ్వు పుట్టి మా ప్రాణం తీస్తున్నావు అని అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల్ని ఏం చేశారు? శపించారు. కానీ సర్వశక్తుల దేవుడు మాత్రము వారిలో పరిచారకుని చూశారు, సేవకుల్ని చూశారు. ఈరోజు అనేక మంది చెడు ప్రవర్తన విడిచిపెట్టి సేవకులైన వారు అనేక మంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైతే బానిసత్వంగా పిలువబడుతున్నారో, సాతాను అంటుంది, నువ్వు సిగరెట్కి బానిస, నువ్వు పాపానికి బానిస, నువ్వు త్రాగుబోతుకి బానిస, నువ్వు బూతులు మాట్లాడటానికి బానిస. ఇలాగా సాతాను నీ మీద పై రూపాన్ని చూసి, నువ్వు చూసే క్రియలను బట్టి నిన్ను బానిసగా పిలుస్తుందా? భయపడబాక. ప్రజలు బానిసగా చూసిన దేవుడు ప్రధానమంత్రిని చూశాడు యోసేపులో. ఈరోజున అపవాది నీలో బానిసత్వాన్ని పాపిగా చూస్తున్నామో, నా దేవునికి అప్పగించు, నా దేవునికి నమ్మకత్వం కలిగి ఉండు. యోసేపుని ప్రధానమంత్రిని చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఒక మంచి పరిచారకుడిగా వాళ్ళ ముందే నిలవబెడతాడు. హల్లెలూయా. ఏ బానిసలు ఏ పొతిఫర్ అయితే తన భార్య మాట నమ్మి చెరసాల్లో వేశాడో, ఆ పొతిఫర్కి కూడా ఆయన ప్రధానమంత్రిని చేశాడు యోసేపుని. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎక్కడైతే పడిపోతున్నావో అక్కడే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం, దావీదు మహారాజు. దావీదు మహారాజు ముందెవరు? గొర్రెల కాపరి. పనులు లేరా? యెషయా గారికి ఉంటే ఉన్నారు, 3 మంది పనులు ఉన్నారు. తన పెద్ద కొడుకులందరినీ కూడా యుద్ధానికి పంపించి చిన్న కుమారుని మాత్రం ఎక్కడికి పంపించాడు? గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. ఎందుకని? యెషయాకి తెలుసు, పనివారైతే జీతానికి పని చేస్తారు, నా కొడుకు అయితే నా ఆస్తిని కాపాడటం కొరకు ప్రాణం ఇచ్చి మరి కాపాడుతాడు.
జీతగాళ్ళు ఏం చేస్తారు? ప్రమాదం వస్తే గొర్రెలను వదిలిపెట్టి పారిపోతారు, కానీ దావీదు అలా వదిలిపెట్టేవాడు కాదు. సింహం వచ్చిందంట, చీల్చిపడేశాడు. ఎలుగుబంటి వచ్చిందంట, చీల్చిపడేశాడు. అందరూ అనుకుంటారు, అరే దావీదు, మీ అన్నలేమో, మీ అన్న బాగా చూస్తున్నాడ్రా, నిన్ను మాత్రం గొర్రెలు కాపురం చేశాడ్రా, మీ అన్నలేమో మంచి యుద్ధ సైనికులు, నువ్వేమో గొర్రెలు కాపరురా, నువ్వు గొర్రెలు కాపరుడురా, నువ్వు గొర్రెలు కాపరి. కానీ దేవుడు దావీదులో మహారాజును చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పట్టణం అయితే, ఏ దేశం అయితే గొర్రెల కాపరిగా దావీదును చూసిందో అదే దేశానికి, అదే గోత్రానికి ఆయన్ని మహారాజును చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము చేసే పనిని బట్టి అనేక మంది మనల్ని కించపరుస్తూ ఉంటారు. మనం చేసే పనిని బట్టి మనకి విలువ ఇవ్వరు. మంచిగా టక్కేసుకొని సూటు బూట్ వేసుకుని వెళ్తే ఒక విలువ ఇస్తారు, నార్మల్గా బట్టలు వేసుకెళ్తే ఒక విలువ ఇస్తారు. ఈ లోకం కళ్ళకి ఏం కావాలంటే వాడు ఎలాంటి వాడైనా కానీ వాడి రూపం ఏముండాలా? బాగుండాలి. మంచి సెంట్లు కొట్టుకొని వాడు ఎంత లోకానుసారంగా ఉన్నా కానీ కంటికి ఎలా కనపడాలా? మంచిగా కనపడితేనే వాడికి గొప్ప విలువ. ఎంత మంచోడైనా కానీ పాత బట్టలు వేసుకొని చిరిగిపోయినాయి, లేకపోతే కొంచెం నలిగిపోయిన బట్టలు వేసుకుంటే వాడికి ఒక స్థానం ఇస్తారు బయట లోకం. నాకు ఒకప్పుడు అలాగే ఇచ్చేది. నాకు ఒకప్పుడు నా పరిస్థితి బాగలేనప్పుడు నన్ను ఒక చోట కూర్చోబెట్టేవాళ్ళు. కొంచెం మంచి బట్టలు ఉన్న వాళ్ళేమో మరలా వాళ్ళకి ఏం కావాలి? అంత పని కావాలి. నేను బాక్సులు బిగించాలి, లైట్లు బిగించాలి, అన్నీ బిగించాలి. ఇవన్నీ బిగించేది నా అవతల అట్లా ఉంటుంది అమ్మా, చెమట పట్టిపోయి ఉంటుంది. వాళ్ళ చర్చి సంఘస్థులేమో శుభ్రంగా ఒక చోట పిలిచేవాళ్ళు. నన్ను అసలు పిలిచేవాళ్ళు కూడా కాదు పాట పట్టడానికి. కానీ నేను మధ్యాహ్నం వెళ్ళిపోయాను. వాళ్ళ సంఘస్థుల కంటే మధ్యాహ్నం వెళ్ళిపోయేవాడిని. సంతోష్ మా పాస్టర్ గారికి ఫోన్ చేసి, సంతోష్ని పంపించవా, కొంచెం అవన్నీ సెట్ చేస్తాడంటే మధ్యాహ్నం మా పాస్టర్ గారిని తరిమేసేవాడు. నాకు కొంత టిఫిన్ పెట్టేసి వాళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళంటే లైట్లు బిగించమనేవాళ్ళు. నేను పైకి ఎక్క లైట్లు ఒక్కడే బిగించుకునేవాడిని, సౌండ్ సిస్టమ్ బిగించేవాడిని, స్టేజ్ బల్ల వేసేవాడిని. వాళ్ళ చర్చి సంఘస్థులు అందరూ కూడా నీట్గా రెడీ వస్తే నేను చెమట పట్టేట్టు తుడుచుకుంటా ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చుంటే నన్ను చీకట్లో ఉంచేవాళ్ళు. సంఘస్థులందరూ కూడా పైకి ఎక్కి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అనుకున్నాను, నేను నా రూపం వాళ్ళకి నచ్చలేదు. నా రూపం ఎలా ఉందండి? చెమట పట్టిపోయి ఉంది. కానీ అక్కడ నేను నా వల్ల దేవుని పని జరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నాకు ఆ విలువ ఇవ్వలేని వాళ్ళే ఈ రోజున నా పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడెప్పుడు పిలుస్తానని ఆశ్చర్యపోతా ఉన్నారు. నేను ఇక్కడ మీటింగ్ పెడితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, నేను పిలుస్తానేమోనని. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు అనుకున్నారు సంతోష్ ఒక పనోడు, సంతోష్ ఈస్ ఎలక్ట్రీషియన్, సంతోష్ సౌండ్ సిస్టమ్ పెడతాడు, సంతోష్ బల్లలేస్తాడు, సంతోష్ను వాడుకుందాం అనుకున్నారు. దేవుడు నాలో ఒక సేవకుని తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు చూసే వాటికి దేవుడు చూసే వాటికి చాలా డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే ప్రాంతంలో నన్ను ఒకప్పుడు ఒక రకంగా చూశారు. వీడికి పిలుపు లేదు, వీడు ప్రార్థన పెట్టకూడదు, పిలుపు లేకుండా పెడుతున్నాడు, లేకపోతే సంసారాలు చేసి ఇళ్ల మధ్య ప్రార్థన పెడుతున్నాడు, కాబట్టి వీడి వల్ల అనేక మందికి శ్రమ అని ఈ రోడ్లో నాకు పెద్ద నింద వేశారు. ప్రార్థన పెట్టాలని ఆలోచన కలగటమే పిలుపు కదా. ఆదివారం పూట సినిమాకి వెళ్ళకుండా నేను ప్రార్థనలు ఏర్పాటు చేసేవాడిని, అది పిలిపే కదా. కానీ నా మీద ఏం చేశారంటే దుష్ప్రచారాలు చేశారు. కానీ ఈ రోజున దేవుడు ఇదే ప్రాంతంలో నాకు ఒక సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చి ఇండియన్ బైబుల్ లిటరేచర్లో డిప్లొమా చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ సంవత్సరం పాటు కష్టపడి సంపాదించుకొని ఈ రోజున దేవుని కృపను బట్టి ఘనమైన సేవకుల యూట్యూబ్ ఛానల్లో నేను కూడా ఒకరిని అయ్యాను. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు చూసే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులకి ఏంటంటే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ తెల్ల బట్టలు వేసుకొని తిరిగే వాళ్ళే సేవకులుగా గుర్తిస్తారు, కానీ కష్టపడి సేవకులుగా ఎవరిని కూడా లక్ష్య పెట్టారు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను పౌలు గారిని ఆదర్శంగా తీసుకుంటాను. నన్ను చాలామంది ఆటో డ్రైవర్ గారిని చూస్తాను, నాకు ఏం పర్వాలేదు. నన్ను అనేక మంది యూజ్ చేసుకుంటారు, ఏం పర్వాలేదు. నాకు మనుషులు ఇచ్చే విలువ నేను అంత మాత్రం కూడా పెంటతో ఇచ్చేస్తాను. నాకు మనుషుల విలువ నాకు అవసరం లేదు, నా దేవుడు నాకు ఇచ్చే విలువే నాకు ధన్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు కూడా చెప్తున్నాను, మనుషులు ఎవరైనా మీకు విలువ ఇవ్వకపోతే ఏం భయపడకండి. ఎందుకంటే మనుషుల విలువ కంటే సర్వశక్తి దేవుడు ఇచ్చే విలువ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున శారా గారి మీద గొడ్డలను ముద్రేసింది లోకం, కానీ దేవుడు ప్రపంచంలో ఉన్న నిన్న నేడు రేపు తరాలకు
ఆవిడ ఆత్మీయ తల్లిగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపును అందరూ బానిసగా చూశారు, కానీ దేవుడు ప్రధానమంత్రిని చూసిన అతనిలో. దావీదులో అందరూ గొర్రెల కాపరిని చూస్తే దేవుడు మాత్రమే మహారాజును చూశాడు. అలాగే ఎలీషా గారు ఒక మంచి వ్యవసాయకుడు. పొలంలో పని చేస్తా ఉంటే అందరూ అనుకున్నారు ఎలీషా మంచి వ్యవసాయకుడు, ఎలీషా మంచిగా దున్నుతాడు, ఎలీషా మంచిగా పంట వేస్తాడు, ఎలీషా మంచి తల్లిదండ్రులు సహకరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దేవుడు మాత్రమే ఎలీషాలో ఒక గొప్ప ప్రవక్తను చూశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వ్యవసాయం చేసుకునే ఎలీషా చేత అద్భుత ఆశ్చర్య కార్యాలు తన యొక్క గురువు గారి కంటే డబల్ 2 పాల ఆత్మ పొందుకొని ఆయన కంటే డబుల్ కార్యాలు చేశాడు ఎలీషా గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఎలీషా గారిని చూసినట్టు నిన్ను చూస్తున్నారేమో, నిన్ను ఒక తక్కువగా చూస్తున్నారేమో. భయపడద్దు. మనుషులు చూసేది పై రూపం, దేవుడు చూసేది హృదయాంతరంగం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ ప్రారంభం కొద్దిగా ఉన్న ముగింపు ధన్యకరంగా ఉంటుంది. చాలా మంది నేను అనుకున్న వాళ్ళు, నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఏంటంటే 2010లో మా మ్యారేజ్ అయింది. 2011లో నేను ఆ రైల్వే స్టేషన్, మన విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా, హౌస్ కీపర్గా నేను జాబ్ పొందుకున్నాను. అప్పుడు మా జీతాలు 120 రూపాయలు రోజుకి. ఆ వచ్చిపోయే ట్రైన్లు క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. చాలా భయంకర పరిస్థితి, చెప్పకూడదు, అంత దరిద్రమైనటువంటి ప్లేసుల్లో మేము ఉండేవాళ్ళం. మమ్మల్ని ఎవరో కూడా అంత గౌరవించేవాళ్ళు కాదు. ఆ వాష్రూమ్ దగ్గర వాటి దగ్గర చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా 2-3 ఇయర్స్ నేను అక్కడ చేశాను. 2012లో ఒక సేవకుడు ఫోన్ చేసి నన్ను ఈ పరిచయలో కొంచెం ఈ వాటికి పిలిచాడు. అప్పటి నుంచి కూడా ఒక సంవత్సరం పాటు అక్కడే పనిచేశాను. అప్పుడు నాకు అనేక మంది పరిచయం అవుతారు, ఫ్రెండ్స్, అనేక మంది తెలిసిన వాళ్ళు. 2012-13 ఈ రోజున ఈ సంవత్సరం ఏంటమ్మా, 25కి 13కి ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్? 2013 నుంచి 2025కి దరిదాపుగా 12 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. మొన్నటి కాలం నేను అదే రైల్వే స్టేషన్ వైపు వెళ్తా ఉంటే 13 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం ఎవరితో అయితే నేను ట్రావెల్ అయ్యి ఎవరితో కలిసి పని చేశానో వారు ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు. వారు ఇంకా అక్కడే ఉండిపోయారు. కానీ కృపను బట్టి నేను ఆ ప్లేస్ నుంచి దేవుడు నన్ను సేవకుడిగా నిలబెడితే వారు ఇంకా అదే ప్లేస్లో అదే స్థితిలో ఉండిపోయారు. దేని కొరకంటే దేవుడి ప్రణాళిక. వాళ్ళు అనుకున్నారు నాలో ఒక హౌస్ కీపర్ని చూశారు, కానీ దేవుడు నన్ను అప్పుడే సేవకుడిగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనుషులు చూసే కళ్ళకు దేవుడు చూసే కళ్ళకు చాలా డిఫరెంట్ ఉంది. ఎలీషా గారిని అందరూ తక్కువగా చూశారు, కానీ దేవుడు తన ప్రణాళిక నెరవేర్చుకోవటం కోసం తనలో ఉన్న ప్రవక్తను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేని అందరూ ఒక హంతకుడిగా చూశారు. మోషే ఒకరిని చంపేసి పారిపోతే మోషే ఒక హంతకుడు, మోషే ఒక హంతకుడు అన్నారు. కానీ దేవుడు మాత్రము మోషే నువ్వు ఒక నాయకుడివి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాయకుడు అంటే 100-200 మందికి కాదు, 40 లక్షల మందికి నాయకుడిగా మోషేని దేవుడు ఎంచుకున్నాడు. మరి మోషే ఎలాంటోడు అంటే, మోషే ఒక చోట సాక్ష్యం చెప్తాడు. ఏమని? అయ్యా, నేను నాలుక మాంద్యం కలిగిన వాడిని, నత్తివాడిని, మాటలు రానివాడిని. ఈ 40 లక్షల మందికి సమాధానం చెప్పాలంటే నా నాలుక పని చేయదు. సో నేను మాట్లాడలేను, నేను సరైనటువంటి వాక్చాతుర్యం లేనివాడిని. 40 లక్షల మందికి సమాధానం చెప్పడం మైకులు లేవు. మరి మైకులు లేకుండా 40 లక్షల మందికి ఆయన నిలబడి సమాధానం చెప్పాలంటే ఎంత ఓపిక కావాలి. దేవుడు అన్నాడు నువ్వు నత్తోడువా. ఎవడన్నాడు? అదిగో వాడు అన్నాడు, అయ్యా నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. నత్తోడు అన్నాడు. అయ్యా నేను నాలుక మాంద్యమని వాడు అన్నాడు. మనింది. దేవుడు అన్నాడు, మోషే అయ్యా నాకు అనవసరం, వాళ్ళు నత్తోడిగా నిన్ను చూస్తున్నారేమో. కాదయ్యా, అక్కడికి వెళ్తాలని హంతకుడిగా చూస్తున్నారు, వాళ్ళు హంతకుడిగా చూస్తున్నారేమో, వీళ్ళు నత్తోలుగా చూస్తున్నారేమో, కానీ నేను నిన్ను నాయకుడిగా చూస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నా ప్రజలను బయటికి తేవడం కోసం నువ్వే కరెక్ట్. నత్తోడా నువ్వే కరెక్ట్, హంతకుడా నువ్వే కరెక్ట్ అన్నారు కదా ఐగుప్తెళ్ళు. ఎవడైతే నేను హంతకుడు అన్నాడో వాడి ముందే నేను నాయకుడిగా సలాం కొట్టిస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నత్తోడు అన్నారు కదా, మీ మామ ముందే, నీ కుటుంబ సభ్యుల ముందే నీకు ఒక గొప్ప ధన్యత ఇస్తాను రా అన్నాడు బయటికి. ఆయన చిత్తానికి లోబడ్డాడు. ఈ నత్తివాడే, ఈ హంతకుడే ఏమైనా తెలుసా, 40 లక్షల మందికి తిరుగులేని నాయకుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన నోరు మాట్లాడలేదు, కానీ తన చేతిలో ఒక కర్ర ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేం మాట్లాడొద్దు, నీకు ఏది అడ్డొచ్చింది? సముద్రం వచ్చిందయ్యా, కర్రెత్తు. ప్రైజ్ ది లార్డ్. కర్రెత్తాడంతే ఏం చేయబడింది?
అయ్యా ఇలా ఆకలి అవుతుంది అన్నారు, ఆకాశం కర్రెత్తు మన్నా పడింది. అయ్యా నీళ్ళు అడుగుతున్నారు, ఆ బండను కొట్టు. ప్రతిదానికి దేవుడు ఏం చేశాడంటే నత్తోడు అన్నారు కాబట్టి అందరు నీలో నత్తోడిని చూస్తే నేను ఒక్కని నాయకుడిని చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా నీకున్న లోపాన్ని బయట తీసుకురావచ్చు, నీలో ఉన్న లోపాన్ని బట్టి మాట్లాడవచ్చు. కానీ ఒకటి, నీ లోపాన్ని మరుగు చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీలో ఏం చూస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. మోషే నత్తోడే, మోషే హంతకుడే. కానీ ఈ రోజున బైబిల్ మొత్తంలో శ్రేష్టమైన నాయకుడు ఎవరంటే ప్రతి సండే స్కూల్ పిల్లోడితో సహా చెప్పేది ఎవరి పేరు? మోషే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న నేడు రేపు కూడా నాయకుడు ఎవరు అంటే గట్టిగా అందరూ చెప్పేది మోషే గురించి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత కనుక చూస్తే శిష్యులు యేసు ప్రభు వారి దగ్గర రాకముందు వారందరూ కూడా చేపలు పట్టేవారు, వడ్రంగి చేసేవారు, గుడారాలు కుట్టుకునేవారు, ఎన్నెన్నో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ అన్నారు, అరే నువ్వు చేపలు పట్టుకునేవాడివి కదా, ఎస్. నువ్వు పలానా వడ్రంగి పని, అవును. నువ్వు డేరలు కుట్టుకునేవాడు, అవును. మేమంతా ఇలాంటి వాళ్ళమే. అందరూ అనుకున్నారు మీ బతుకి ఇలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారితో సహవాసం చేసిన తర్వాత, యేసు ప్రభు వారు మరలా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ శిష్యులు ఎలాగున్నారో తెలుసా? మనుషులే వాళ్ళలో చేపలు పట్టే వాళ్ళని చూశారు, కానీ దేవుడు ముందుగానే చెప్పాడు మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చూశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీరు మనకున్న స్థితి కొంచెమై ఉండొచ్చు, మన స్థితి మేడ మీద కదే అయి ఉండొచ్చు, మనకి ఒక 12 దూరకట్ల మధ్య బతుకుతున్నట్టు అనుకుండొచ్చు. కానీ దేవుడు చూసేది ఎలా ఉంటుందో తెలుసా? దీనైనా పరలోకంగా ఎంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు కనపడేది 4 రాళ్ళు, మనుషులు కనపడేది ఒక 12 దోరికట్లను, మనుషులు కనపడేది ఒక 10 మంది. కానీ దేవుడు చూసేది, నేను అందుకే నమ్ముతా ఉంటా, ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అక్కడ దేవదూతలతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీగా నేను ఎప్పుడు చూడను. ఎక్కడ ఏ కుర్చీ ఖాళీగా ఉన్నా, ఎక్కడ ఖాళీగా ఉన్నా అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఫుల్ఫిల్ చేస్తాడు, నింపుతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి శిష్యులలో అందరూ కూడా శిష్యుల్లో చూసింది చేపలు పట్టే వాళ్ళని, పనులు చేసుకునే వాళ్ళని. కానీ దేవుడు చూసింది సేవకుల్ని, యేసయ్య కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళండి. యేసయ్య మన కొరకు ప్రాణం పెడితే యేసయ్య కొరకే ప్రాణం పెట్టేశారు వీళ్ళంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు, ఎవరు నాయనలారా, నేను ప్రపంచం కొరకు ప్రాణం పెడితే మీరు నా కోసం ప్రాణం పెట్టారా? ఇంక్లూడింగ్ ప్రవీణ్ పగడాల గారితో సహా అందరూ కూడా, అయ్యా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, ఓ అమ్మా నేను నీకోసం ప్రాణం పెట్టా, నా కొరకు ప్రాణం పెట్టిన బోల్డ్ మంది ఉన్నారమ్మా. వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కావాలి. ఎప్పుడు దేవుని దగ్గర నుంచి రాబట్టుకునే వాళ్ళు కాదు, దేవునికి కూడా ఇచ్చేవారు కావాలి. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఇవ్వాలంటే అందరూ డబ్బు అనుకుంటారు. ఆయన ప్రతి దాంట్లో అడుగుతున్నాడు, దేంట్లో? నీ కుటుంబంలో స్థానం కావాలి. నీ 24 గంటలు దేవుడిస్తే అందులో ఆయన 2.5 గంటలు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఇచ్చిన చిన్న గదిలో ఒక చిన్న ప్లేస్ అడుగుతున్నాడు ఆయన ప్రార్థన చేసుకుంటానికి. నీ శ్రమల్లో ఆయన ప్లేస్ అడుగుతున్నాడు. నీ సంతోషంలో స్థలం అడుగుతున్నాడు. నీకున్న సమస్తంలో కూడా ఆయన ఏమడుగుతున్నాడు? కొంచెం అది నువ్వు ఇవ్వగలిగితే, బైబిల్ ఒక మాట ఉంటుంది, దీనులను కటాక్షించువాడు యెహోవాకు యెహోవాకు అప్పించే వాళ్ళం. అంటే ఎవరికి? ఇంటికి వచ్చాడు 5 రూపాయలు ఇస్తే దేవునికి అప్పించాడు అంట. అయ్యవం సద్దనం పడేస్తాం, కానీ ఎవరిని వస్తే ఇవ్వడానికి మనసు చాలా మంది, మీరు కాదులేండి. రైస్తవా? దేవునికి అప్పించే వాళ్ళు కావాలి అని అన్నాడు. నాకు అప్పివ్వండిరా, ఇక్కడికి చికెన్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపో, ఎవరు తింటారు? అది బ్యానర్ ఎదురుగా యేసు ప్రభు వారి ఫోటో పెట్టి ఇక్కడ పెట్టు, ఒక మంచి బిర్యానీ తీసుకొచ్చి ఆ ఫోటోకి పెట్టేసి వెళ్ళిపో. ఏమైంది? పురుగులు పెట్టిపోయి పాడైపోతుంది. అలా ఉండి దేవుని పేరిట 10 మందికి అన్నదానం చే. దేవుడు అంటాడు నేను తిన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి శిష్యులు అంటారు, అయ్యా భోజనం తెమ్మంటామంటే, నాకు ఆల్రెడీ మీరు అన్నం పెట్టారుగా, నాకు నీళ్ళు ఇచ్చారుగా, నేను ఎప్పుడు పెట్టామయ్యా? ఇప్పుడేగా అన్నం కొనడానికి వెళ్ళాను, ఇప్పుడేగా మేము భోజనం కొనడానికి వెళ్ళామంటే, లేదు ఆహారము పేదవారికి మీరు ఆహారం పెట్టినప్పుడు నాకు పెట్టినట్టే, దాహం కలిగిన వాడికి మీరు దాహం ఇచ్చినప్పుడు నాకు ఇచ్చినట్లే అంటాడు యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనుషుడు చూసే చూపుకి దేవుడు చూసే చూపుకి చాలా డిఫరెంట్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలుని అందరూ కూడా హింసకుడిగా చూశారు,
క్రైస్తవుని హింసించేవారిగా చూశారు, క్రైస్తవుని చంపేవాడిగా చూశాడు. చిన్న బిడ్డ తేడా తెలియకుండా అందరినీ కూడా బయటికి లాక్కొచ్చి హింసించే సౌల్ని అందరూ చూశారు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, అందరూ ప్రార్థన చేశారు, అయ్యా సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల మీద విజృంభిస్తున్నాడయ్యా, క్రైస్తవులను చంపుతున్నాడయ్యా, క్రైస్తవులు కనబడితే హింసలు పెడుతున్నాడయ్యా, ఆ సౌలు మంచోడు కాదయ్యా, ఆ సౌలుని చంపి ఆ సౌలుని ఇది చేసి అది చేసి అంటే ఏసీ అంటున్నాడు, సౌల్లో మీరు హింసకునే చూశారు, కానీ నా ప్రణాళిక నెరవేర్చుకోవడం కోసం నా కోసం బలి ఇచ్చే బలి పశువులు నేను చూస్తున్నాను సౌలులో. హల్లెలూయా. సౌలుని హింసకుడిగా చూస్తున్నారు శిష్యులు కానీ అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా. కానీ దేవుడు మాత్రము సౌల్లో పౌలును చూశాడు. క్రీస్తు కొరకు చిరఛేదనం ముందుగా చేయబడుతున్నాడని దేవుడు ముందుగానే గ్రహించి చెప్తున్నాడు శిష్యులతో, మీరు హింసకుడిగా చూస్తున్నారు, మీ కళ్ళు అలా కనబడుతున్నాయి, కానీ నా కళ్ళతో చూడండి, తను నా కొరకు ప్రాణము పెట్టే సిచ్యువేషన్ మీకు కనిపించట్ల నాకు ముందుగానే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనము కూడా దేవుని కొరకు పోరాడేవారిగా ఉండాలి, దేవుని కొరకు సమస్తం కూడా అర్పించేవారిగా ఉండాలి. ఈరోజు మనం ఈ లోకం నుంచి ఏది తీసుకెళ్ళాం, కనీసం ఈ మైక్ కూడా నాతో రాదు. ఎంత 4,000 పెట్టుకున్నా 10,000 పెట్టుకున్నా ఈ డోరు కట్టలు రావు, చాపలు రావు, మ్యాట్లు రావు, డ్రమ్ము రాదు, కాంగో రాదు, ఏమి నాతో రాదు. నేను వేసుకున్న బెల్ట్ కూడా నాతో రాదు. ఏమొస్తుందో తెలుసా? దేవుడు నన్ను పుట్టించినప్పుడు, అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను చూసా. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడు అవుతావు నేను చూసా, కొన్ని సంవత్సరాలు నువ్వు ఏ విధంగా లోకానుసారం తిరుగుతావు నేను చూసా, కానీ తర్వాత నువ్వు ఎలాగా పట్టబడతావో నాకు బాగా తెలుసు. నేను రమేష్లో అదే చూస్తాను. రమేష్ ఈ రోజున లోకానికి ఒక మతి స్థిమిత లేనివాడే కనపడతాడు, కానీ దేవుడు ఏనాడు తనలో ఉన్నటువంటి పరిచారకుని దేవుడు చూశాడు. అందుకే అందరికంటే ముందుగా ఇక్కడ వస్తాడు, అందరికంటే చివరిలో అన్నీ మడత పెట్టి మాతో కలిసి కిందకు దిగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వలోకం అనుకుంటుంది రమేష్ని ఒక మతి స్థిమితం లేనివాడిగా చూసి అతన్ని చాలా హింసిస్తూ ఉంది, కానీ రమేష్ నీ పట్ల దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో దేవుడిని నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున సర్వ జనాంగమా, మనుషులు నీ పట్ల ప్రణాళిక వేస్తున్నారా, మనుషులు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, భయపడొద్దు. వాళ్ళ మాటలకి దేవుని మాటకి చాలా తేడా ఉంది. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుని చూపు ఏ విధంగా ఉంటుందో తెలుసా సర్వ సృష్టి మీద? 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 31 వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ సర్వలోకాన్ని చేసినప్పుడు ఈ లోకమంతా ఎలాగుంది? మంచిగా ఉంది. దేవుడు అందరు మనుషులు చేసినప్పుడు అందరూ ఎలాగున్నారు? మంచి వాళ్ళుగా ఉన్నారు. కానీ కొంతమంది క్రియల వల్ల ఈ మంచి అంతా కూడా చెడుగా మారిపోయింది. దేవుడు చేసినప్పుడు అంత మంచిగా దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు, నేను చేసిన యావత్తు ప్రపంచాన్ని నేను చూసినప్పుడు అంత మంచిగా ఉంది. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చి చెడ్డగా మారిపోయింది? ఇంత మంచిగా చేసిన దేవుడే మళ్ళా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమో తెలుసా? నేను ఈ నరులను చేసినందుకు సంతాపపడుతున్నా, బాధపడుతున్నా, ఎందుకంటే వీరి క్రియలు నాకు చాలా తలకాయ నొప్పి తెస్తున్నాయి, పాపం చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పటిదాకా దేవుడు చూసినటువంటి చూపును చూసాం కదా, మరి కొంతమందిని జ్ఞాపకం చేస్తాను. వారిలో మొదటిగా ఆదాము గారిని దేవుడు ఎలా చూశాడో తెలుసా? మొదటగా తన రూపంలో తన పోలిక చొప్పున సేమ్ అట్టాగా దింపేసుకున్న డిట్టు దింపుకొని ప్రపంచం మొత్తాన్ని కలుగునుగాక అన్నాడు. కానీ ఆదామును మాత్రము మట్టి తీసుకొని మట్టితో చేసి జీవావాయువును నోరు తెరిచి తన ముక్కులో జీవావాయువును ఓదోగా అతను జీవాత్మ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మనిషిని దేవుడు చేసుకుని ఎంత ఆనందపడ్డాడు. అబ్బా ఆదాము నా రూపంలో ఉన్నావు, నా పోలికలో ఉన్నావు, నేను చూస్తే సంతోషంగా ఉందయ్యా అనుకున్నాడు. తను ఒంటరిగా ఉన్నాడని తెలిసి తనకు ఒక సాటి సహాయం చేశాడు. అయితే దేవుడు వారిలో చూసింది తన రూపాన్ని. కానీ వారేం చేశారో తెలుసా? వారు సాతాను మాట విని దేవునితో సమాంతరంగా ఎంచబడాలనుకున్నారు. దేవుడేమో తన బిడ్డలుగా తన రూపంలో చూసుకుంటా ఉంటే వీరు అనుకున్నారు సాతాను మాట విని దేవుడితో సమాంతరంగా పోల్చుకోవాలనుకొని దేవుడు ఆజ్ఞను అతిక్రమించి తినొద్దన్న పండును తిని శాపాన్ని తెచ్చుకొని బయటికి వెళ్ళగొట్టబడ్డారు.
ఈ రోజున దేవుడు మీ పట్ల అనుకున్నటువంటి ఆ చిత్తాన్ని మీరు గనక మిస్యూజ్ చేసుకుంటే అదేమవుతుందంటే రేపటి రోజున వెళ్ళగొట్టబడతారు. మోషే నత్తివాడిని చూశారు కదా, మరి దేవుడు నాయకుడిని చూశాడు. మరి ఇక్కడ ఆదాము తన రూపంలో చూసుకుంటే ఆదాము ఏం చేశాడు? ఇక్కడ నెగిటివ్ థింకింగ్ చేసి హవ్వమ్మ గారు కలిసి ఏం చేశారంటే ఆ సాతాను మాటలు చక్కగా విని దేవునితో సమాంతరం అయిపోతాం, మనం చచ్చిపోమంట, దేవుడి మాట కంటే సాతాను మాటే బాగుంది కాబట్టి దాని మాటకే లోపడదాం అనుకున్నారు. బయటికి వెళ్ళగొట్టబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత కయ్యను జ్ఞాపకం చేసుకుందాం. కయ్యను ఎవరో తెలుసా? కయ్యను ఎవరు చెప్పండి? ఈ ప్రపంచంలో శరీరానుసారంగా పుట్టినటువంటి మొదటి మనిషి. శరీరానుసారంగా అంటే తల్లికి తండ్రికి మొదటి బిడ్డ. అందుకే అంటది యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్న. ఆదాము మట్టి ద్వారా చేయబడ్డాడు, హవ్వమ్మ ఎముక ద్వారా చేయబడింది. మరి శరీరానుసారంగా పుట్టిన మొదటి వ్యక్తి ఎవరో? కయ్యను. దేవుడు అనుకున్నాడు, కయ్యను నిన్ను అందరిలోకి ప్రథమ ఫలంగా చూడాలనుకున్నా. చూశాడు ఆయన, అందరికి పరిచయం చేశాడు. ఇదిగో నేను చేసిన సృష్టిలో మొదటి మనుషుడు బయటకు వచ్చాడు. ఇదిగో కయ్యను, నేను సృష్టించిన ఈ సృష్టిలో ఒక మొదటి మనుషుడు శరీరానుసారంగా పుట్టాడని దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. లేదో కయ్యను మొదటి హంతకుడిగా మారిపోయాడు. ఈ లోకం మొదటి హంతకుడు ఎవరో తెలుసా? కయ్యనే. దేవుడేమో మొదటి కుమారుడిగా చేతులెత్తలా చూపించాడు, ఆయనేమో మొదటి హంతకుడిగా కత్తెత్తాడు. హల్లెలూయా. తల మీద కొట్టి తన తమ్ముడిని చంపి ఆ మొదటి ఫలాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద ప్రత్యేకమైనటువంటి చిత్తము నెరవేర్చబడాలంటే దేవుడు నిన్ను తలగా నియమించాడు, నువ్వు తోకగా వెళ్ళకూడదు. కయ్యను దేవుడు తలగా ఉంచి ఎంత సంతోషపడ్డాడు! అబ్బాబ్బాబ్బా, ఆదాము చేసినప్పుడు ఎంత ఆనందపడ్డాడో, హవ్వమ్మ చేసినప్పుడు ఎంత ఆనందపడ్డాడు. ఇరువురికి పుట్టిన కయ్యూని బట్టి కూడా ఎంత సంతోషపడ్డాడు! అబ్బాబ్బాబ్బా, ఇద్దరికి కలిపి ఒక బిడ్డ పుట్టడం ఎంత ఆనందకరం, ఒక సృష్టి, నూతన సృష్టి అని ఆనందపడ్డాడు. కానీ వెంటనే కొంత సమయానికి మొదటి హంతకుడిగా ఉన్నప్పుడు దేవుడు చూడలేక, నేను నీకు చూడలేను కయ్యను, నీ మీద పెట్టిన ఆశలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నువ్వు చేసిన పని చాలా బాగోలే, ఇక నేను నా కళ్ళ ముందు నేను చూడలేను, కాబట్టి ఇక్కడ నుంచి దయచేసి దేశ దిమ్మరికి వెళ్ళిపో అన్నాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనుషుడి మీద దేవుని ప్రణాళిక అద్భుతం. తల్లిదండ్రులకి బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందపడతారో తెలుసా? వాడు పెద్ద అయినప్పుడు ప్రయోజకుడైతే ఓకే, దరిద్రుడైతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. ఈ రోజున దేవుని రూపంలో చెక్కబడ్డ ప్రతి ఒక్కరూ కూడా దేవుని సంతోషపరిచేవారిగా లేకపోతే దేవుడు అంతకంటే గొప్పగా బాధపడతానే ఉంటాడు, సంతాప పడతానే ఉంటాడు. ఒక పాట ఉంటుంది, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే ప్రతి పనిని, చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా నువ్వు చేసే ప్రతి పనికి లెక్క, అడుగుతాడమ్మా. దేవుడు ప్రతి విషయాన్ని చూసే దేవుడు కాబట్టి ఈ రోజున మనల్ని కూడా చూస్తున్నాడు. ఎలా చూడాలనుకుంటున్నాడు? మనుషులు చూసే దానికంటే గొప్పగా చూస్తున్నాడు. మనుషులు ఎదుటే నేను ఒక గొప్ప జనాంగం ఎత్తబడాలనుకుంటుంటే మన క్రియల వల్ల ఆయన నమ్మకాన్ని వమ్ము చేసి మనం తోకగా దిగజారిపోతున్నాం. అందుకే దేవుడు బాధపడతా ఉంటాడు. ఇంతమందిని ఘనంగా ఎంచిన దేవుడు ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు శిష్యుడిగా ఆహ్వానించుకున్నాడు. ఒక గజ దొంగ అయినప్పటికీ కూడా నరహంతకుడైన ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు శిష్యుడిగా చూడాలనుకున్నాడు. అందరూ అంటున్నారయ్యా అతను దొంగయ్యా, నరరూప హంతకుడయ్యా, చేర్చుకోబాక అంటే మీరు ఎలాగో అతను కూడా నాకు అంతే అనుకున్నాడు దేవుడు. యేసు ప్రభువు ఇస్కరియోతు యోధాన్ని చేర్చుకున్నప్పుడు శిష్యుడిగా చూడాలనుకున్నాడు. కానీ శిష్యుడు కాస్త వెన్నుపోటుదాడైపోయాడు. యేసు ప్రభువుని అప్పగించే స్థితికి వెళ్ళిపోయాడు యోధ. నరహంతకుని దేవుడు మార్చి శిష్యుడిగా చూడాలనుకొని ఫుల్ఫిల్ చేసుకున్నాడు 12 మంది. ఇంక తర్వాత ఎవరైనా చేర్చుకోలేదు. కానీ ఈ 12 మందిని చేర్చుకున్న తర్వాత శిష్యుడిగా చూడాలనుకోండి యేసు ప్రభువారు. కానీ ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకి యేసుని అప్పగించే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. తర్వాత మరొక అతను వాళ్ళు చేర్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నాను,
దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందరూ మనలో ఒక తప్పుడుని చూస్తూ ఉంటే దేవుడు మాత్రమే మనలో ఒక మంచి వ్యక్తిని బయట తీసుకొస్తున్నాడు. అయితే ఈ మంచి వ్యక్తిని తీసుకొస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. మోషే లోబడ్డాడు లేదా? వద్దయ్య అన్నాడా? లేదు. శారా నవ్వింది, కానీ అబ్రాము విశ్వసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించాడు, లోబడ్డాడు, పొందుకున్నాడు. యోసేపు లోబడ్డాడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు. దావీదు లోబడ్డాడు, గొర్రెల కాపరి కాస్త అందరు గొర్రెల కాపరి అంటే దేవుడు రాజుని చేశాడు. ఎలీషా లోబడ్డాడు. ఏలియా వచ్చి మీద దుప్పటేయగానే, అయ్యా నా మీద దుప్పటేసావా? అవును వేసా. దేని కొరకు? నువ్వు నాతో పాటు శిష్యరికం చేయాలి. ఒక్క నిమిషం అయ్యా, నా ఇంటికి వెళ్ళి నా అమ్మ నాకు చెప్పేసి వచ్చేస్తాను కానీ నువ్వు ఎవరు నా మీద దుప్పటేసావు అనలా. దేవుని మాటకు లోబడ్డ ప్రతి ఒక్కడు కూడా ఆ చిన్న స్థితి నుంచి, మనుషులు వేసినటువంటి ఆ తప్పుడు నిందల నుంచి బయటకు వచ్చారు. కానీ ఈరోజు ఇంకా చాలా మంది అదే స్థితిలో ఎందుకు ఉంటున్నారంటే దేవుని ప్రణాళిక మనుషులందరి మీద ఒకే రీతిగా ఉంటుంది. ఇప్పుడు ఎలివేస్ నగరం వర్షం పడింది అనుకోండి, క్రైస్తవుల మీద వర్షం పడి మిగతా వాళ్ళ మీద పడదా? ఏమ్మా, అందరిళ్ళ మీద వర్షం పడుతుందిగా. ఈ ఎండాకాలము కొంతమంది మీద ఎండ పడుతుందా? మిగతా వాళ్ళ మీద ఎండ పట్టలేదా? బయటికి వెళ్ళండి, కాలిపోద్ది. చలికాలం అందరికీ కూడా ఒకటే చలి, అవునా కాదా? దేవుడు సమస్త ప్రపంచానికి కూడా అన్ని ఈక్వల్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవునికి కుల మతాలు లేవు, రంగు తారతమ్యాలు లేవు, ప్రాంత విభేదాలు లేవు. ఎందుకంటే ఈ సర్వ భూమిని కలగజేసిన వాడు ఆయనే కాబట్టి అందరికీ కూడా సమాంతరంగా పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసిన వాడికి, ప్రార్థన చేయని వాడికి, ఆయనకి మొక్కిన వాడికి, మొక్కని వాడికి, పాపికి, పుణ్యాత్ముడికి, నీతిమంతుడికి, శాపగ్రస్తుడికి, సమస్తానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అన్ని కూడా సమాంతరంగా పంపిస్తున్నప్పుడు కానీ మనుషులు మాత్రము దాన్ని ఏం చేస్తున్నారంటే చెడగొట్టుకుంటున్నారు. కయ్యను హేబేలు దేవుడు ఒకేలాగా చూశాడు. కయ్యను హేబేలుతో దేవుడు ఒకేలాగా మాట్లాడాడు. కానీ కయ్యను ఏమనుకున్నాడంటే తన తమ్ముడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో. ఎందుకు ప్రేమిస్తున్నాడు? నువ్వు నీ అర్పణ సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ భక్తి జీవితం సరిగా లేదు, నువ్వు మాట్లాడే పద్ధతి సరిగా లేదు, నువ్వు ఇచ్చే దాంట్లో కొనుక్కుంటున్నావు, ఇరుగు పొరుగు వార్త సరిగ్గా మాట్లాడట్లేదు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, నీ ప్రవర్తన సరిగా లేదు కయ్యను, నీ అర్పణ నాకు ఇష్టం లేదు. నీ తమ్ముడు అంతా కూడా చక్కగా ఏ భేదము లేకుండా తనకు కలిగిన దాంట్లో అర్పణ ఇచ్చాడు, మంచి ప్రవర్తన కలిగాడు. కాబట్టి నీ మీద కొంచెం ఏదో అతను అర్పించాడు, ఈసారి నువ్వు అర్పించు, నేను నిన్నే మెచ్చుకుంటా అన్నాడు. అది కయ్యూనికి తప్పు అనిపించింది, అందుకే తమ్ముడిని చంపేశాడు. అసలు వీడుంటేనే కదా నాకు ఈ దరిద్రం అనుకొని తన తప్పుని సరి చేసుకోకుండా తమ్ముడు చంపేసి ఇంకా పెద్ద మూట కట్టుకున్నాడు పాపాన్ని. సర్వలోకం చేసేది కూడా అదే. సత్యము తెలియక సత్యము ప్రకటిస్తున్నటువంటి అనేక మందికి ఆ సత్యం ఏంటో తెలుసుకోలేక, ఆ సత్యాన్ని తెలుసుకుని ప్రవర్తించలేక ఇటువంటి దాడులు చేసి చంపటము ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. చంపటం వల్ల నువ్వు పాపాన్ని మూట కట్టుకుంటావు తప్ప న్యాయం చేయలేవు. కయ్యూను తమ్ముడు చంపితే కయ్యూను హెచ్చించబడ్డాడా? దేశదిమ్మరికి దేవుడు శపించాడు. ఈరోజు సర్వలోకము కూడా సత్యాన్ని వీలైతే నేర్చుకోవాలి. అది సత్యమా కాదని పరిశోధించాలి. ఒక శాస్త్రవేత్త అవ్వాలి. ఒక వాక్యం బయటికి వస్తుంది, ఒక మాట బయటికి వస్తుందంటే అది కరెక్టా కాదా ఏం చేయాలి? 1-10 సార్లు ఒక పెన్ను కొంటేనే అది సరిగ్గా రాసిన 10 సార్లు మనం ఏం చేస్తాము? రాస్తామా లేదా? ఏమ్మా, ఆ పెన్ను సరిగ్గా రాస్తుందా లేదా? 1-10 సార్లు. ఎగ్జామ్కి పనికి వచ్చిద్దా? డ్రాయింగ్కి పనికి వచ్చిద్దా? క్వశ్చన్ రాయడానికి ఫాస్ట్గా చేస్తామా? ఎన్ని ఆలోచిస్తా? ఒక శాస్త్రవేత్త కూడా పనికిరాడు, పెన్ను కనిపెట్టినోడు కూడా పనికిరాడు. ఇది మోంటెక్సా, ఇది స్మూత్ రైటింగా, ఇది జెల్లు పెన్నా లేదా పిన్ పెన్నా, ఇలా 100 ఇల్లు అడుగుతారు వాళ్ళని. ఒక శాస్త్రవేత్త కనిపెట్టినోడు కూడా అడగడేవన్నీ అడిగి ఇది ఎగ్జామ్కి ఫాస్ట్గా రాస్తుందా, గుండ్రంగా రాస్తుందా, హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అడిగే ఈ లోకము సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్న వారి పట్ల మాత్రము వీరు చెప్పేది మంచిదా కాదా, వీరు చెప్పే దాంట్లో అబద్ధం ఉందా నిజం ఉందా, వీరు చెప్పే దాంట్లో దేశానికి ఏమన్నా హాని ఉందా లేదా, వీరు చెప్పేది ఏం చెప్తున్నారు, వీరు చెప్పేది విని దాంట్లో సత్యం ఎంత అని తెలుసుకునే ఆలోచన లేక ఏం చేస్తున్నారంటే దాడులు చేస్తూ ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు ఈ లోకాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు తెలుసా, మంచి పనికి రాదు, మంచి పనికి రాదు. అదే డీజే పాటలు పెట్టండి, రాత్రంతా మోగించండి. కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి డ్యాన్స్లు వేపిస్తూ ఉంటారు కదా, మీరు రాత్రంతా డీజే బాస్లు పెట్టండి, రాత్రంతా డీజే లైట్లు పెట్టండి,
ఒక్కడు రాడు బయటికి. అవసరమైతే గోడలు ఎక్కి చూస్తారు, అవసరమైతే నిద్రలు మానుకొని ఆ డాన్సులు చూస్తారు. గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్న డీజే బాక్సుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఆనందిస్తారు. అవునా కదా? వాస్తవమా కదా? ఆ డీజే బాక్స్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ చెప్తా ఉంటారు, వెళ్ళబాకంటారా బాబు, ఆ బీటింగ్కి గుండె ఆగిపోతే వెళ్ళబాకంటారు అంటేనా వెళ్తాం. ఎందుకని? ఆ ఐటెం సాంగ్స్, ఆ యొక్క అసభ్య నృత్యాలు ప్రజలకి ఏం కనపడతాయి? చాలా చక్కగా కనపడతాయి. ఎంత పెద్ద సౌండ్ అయినా పెట్టుకో, రాత్రంతా పెట్టుకో, మాకే ఇబ్బంది ఉండదు. ఎందుకని చెప్పాలి? ఎందుకని? ఆనందం. కానీ పాపం చేయకండి, క్రీస్తు మార్గం అనుసరించండి, క్రీస్తుని వెంబడించండి. క్రీస్తులో ఏ పాపము లేదు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కావాలంటే బైబిల్ వెతకండి, సెర్చ్ చేయండి, నేర్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మనకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు, అతనిలో మనం వెళ్ళాలి. ఒక మంచి వ్యక్తిని అనుసరిస్తే మనము ఒక మంచి మార్గంలో వెళ్తాము. ఇది మతము కాదు, ఇది మార్గం అని నెత్తి నోరు కొట్టుకుంటుంటే మాత్రం అది అవసరమైతే చంపేస్తారు. అది తప్పు. ఒక పాంప్లెట్ అంటిస్తే మొన్న మన కుర్రోళ్ళు దాడి చేయబోయారట. పాంప్లెట్లు ఏముందండి? పాంప్లెట్లు ఏముంది? నాకు అర్థం కాదు, భలే బాధ అనిపించింది. ఆ పోల్స్కి వేస్తున్నాం పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేస్తుంటే జనాలకి ఏం కలిగిందంట? బాధ కలిగి, ఎవడరా మిమ్మల్ని పాంప్లెట్ అంటించమన్నాడు? మీరు అంటించకూడదు పాంప్లెట్లు. మరి ఆ రోడ్డు మీద పెద్ద పెద్ద సైజులో అసభ్యకరమైన సినిమా పోస్టర్లు వేస్తున్నారే, బాధ అనిపించలేదా? ఆడపిల్లను అర్ధనగ్నంగా ఫోటోలు వేస్తుంటే నీకు బాధ అనిపించట్లేదా? మనుషులు చూసే చూపు ఎలా ఉంటుందంటే ఇలాగే పై రూపాన్ని చూసి ఆ పాంప్లెట్లు ఏది ఉందో చూడకుండా మన వాళ్ళు అనౌన్స్మెంట్కి వెళ్ళారండి, కత్తులు పట్టుకుని వచ్చారంటే ఏకంగా ఒక కుర్రోడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, అంతరంగాన్ని ఎరగరు. అంతరంగంలో ఏముందో, అందులో ఏముందో సత్యం వాళ్ళకి అనవసరం. పై రూపమే, వీళ్ళు క్రైస్తవులని చంపేయాలి. దైవ జనాంగమా, ఈ రోజున మనము సత్యాన్ని ప్రకటించేవారం. హల్లెలూయా. దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మనం చనిపోయే లోపల కొన్ని ఆత్మలు రక్షించి చనిపోవాలి. హల్లెలూయా. అది మంచి చావు. ప్రతి ఓడు చస్తాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పొద్దున్న సాయంకాలం దాకా ఉండండి, వస్తారు పోతారు తీసుకెళ్ళిపోతారు. ఏం విలువ? యాక్సిడెంట్లు అయ్యి వస్తారు తీసుకెళ్ళిపోతారు, హార్ట్ అటాక్తో వస్తారు. మేము బోల్డ్ చూసాం గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ మనకంటే ఒక చావు ఉంది. ఆ చావు దేవునిలో ఉండాలి, దేవుని కొరకు ఉండాలి. మనం చనిపోయే లోపల, చంపబడే లోపల అనేక మంది నశించిపోయే వారిని ఏం చేయాలా? మార్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యాన్ని ప్రకటించాలి, సత్య సువార్తను ప్రకటించాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది, ఈ లోకమును చీకటికి అమ్మబోతుంది, ఈ పాపమని చీకటికి అమ్మబోతుంది. హల్లెలూయా. మొన్నంట ఒక తల్లి ఒక బిడ్డ భర్తని మోసం చేసి, లేకపోతే భర్త తెలియదు కానీ ఆ ఇంట్లో ఆ తల్లి గారు బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డలు లేనప్పుడు ఒక వ్యక్తితో పాపం చేస్తూ ఉంటే ఆ బిడ్డలు చూశారు. ఆ బిడ్డలు చూసి వీరు ఏం చేశారు? వారు పాపం చేయడం మొదలెట్టారు. గమనిస్తారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే తల్లి ఎవరితో పాపం చేస్తుందో బిడ్డ కూడా వాడితోనే పాపం చేస్తుంది. చీకటి ఏం చేయబోతుంది? ప్రపంచాన్ని కమ్మబోతుంది. చీకటి ప్రపంచాన్ని కమ్మబోతుంది. అనగా పాపము కమ్ముతా వస్తుంది. ఈ రోజున దేవుడు వెలుగై ఉన్నాడు, వెలిగించేవాడిగా ఉన్నాడు, తప్పించేవాడిగా ఉన్నాడు. కాబట్టి సర్వలోకాన్ని దేవుడు పాపము కమ్ముతూ ఉండగా దేవుడు మాత్రము లోకాన్ని పాపంతో చూడట్లా, మార్చాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనుషులు ఎవరైనా కానీ మన పట్ల వారు ఆలోచించే ఆలోచన విధానం ఏదైనా ఉండి మీరు ఎవరు భయపడకండి. పైకి వారి చూపులు పై రూపాన్ని చూస్తున్నారు కానీ హృదయ అంతరంగము వారికి తెలియదు. కానీ దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. శారాని గొడ్రాలిగా చూసింది లోకం, కానీ దేవుడు అనేకమైన జనాంగాలు తల్లిగా మార్చాడు. యోసేపును అందరూ కూడా బానిసగా చూశారు, కానీ దేవుడు మాత్రమే ప్రధానమంత్రిని చూశాడు తనలో. దావీదును అందరూ గొర్రెల కాపరిగా చూశారు, కానీ దేవుడు మాత్రమే రాజుగా చూశాడు. ఎలీషాని అందరూ ఒక మంచి వ్యవసాయకుడిగా చూశారు, కానీ దేవుడు అతనిలో ఉన్న ప్రవక్తను చూశాడు. మోషేని అందరూ హంతకుడిగా, నత్తివాడిగా చూశారు, దేవుడు మాత్రం అతనిలో గొప్ప నాయకుడిని చూశాడు. శిష్యుల్ని అందరూ చేపలు పట్టేవారిగా చూశారు, కానీ దేవుడు వాళ్ళ సేవకులను గుర్తించాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టే హత సాక్షులుగా దేవుడు చేశాడు.
సౌలుని అందరూ హింసకుడిగా చూశారు, కానీ దేవుడు మాత్రమే తన సేవకుడిగా చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను ఎలాగో చూస్తున్నాడు, దేవుని ప్రణాళిక నీ మీదేముందో ఆలోచించి తప్ప మనుషులు నిన్ను బట్టి ఏమనుకుంటున్నారా, మనుషులు ఏది మాట్లాడుతున్నారా, మనుషులు ఏ విధంగా నీ మీద నిందలేస్తున్నారు, ఏం పట్టించుకోవద్దు మీరు. దేవుడు అంటున్నాడు, మనుషులు దేని మీద లక్ష్య పెడతారో అది నేను లక్ష్య పెట్టను. వాళ్ళు నీ మీద అన్న మాటలు నేను ఒప్పుకోను, వాళ్ళు నీ మీద వేసే దాడి నేను ఒప్పుకోను. నేను హృదయ అంతరంగం చూసేవాడిని కాబట్టి ఈ మనుషులు మాట్లాడుతున్న ప్రతి మాట త్వరలో కొట్టివేయబడుతుంది. అక్కడే దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఎవరి చేత నిందించబడుతున్నావా? ఎవరి చేత అయినా నువ్వు దూషించబడతా ఉన్నావా? ఎవరి చేత అయినా నువ్వు అవమానించబడతా ఉన్నావా? నిన్ను వేరే విధంగా మాట్లాడుతున్నారా? నీ గురించి మీటింగ్స్ పెట్టి మాట్లాడుతున్నారా? ఈ రోజున వాళ్ళ ఎదుటనే దేవుడు చెప్తున్న మాట, మనుషులు నీ మీద ఉన్న ప్రతి మాటకు కూడా దేవుడే మధ్యవర్తిగా ఉంటా ఉన్నాడు. వాళ్ళు పై రూపాన్నే మాత్రమే చూస్తారు, కానీ దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూసే గొప్ప దేవుడు. త్వరలో వారి ముందు నిన్ను ఘనతగా ఎంచుతాడు. దేవుడు ఇచ్చినటువంటి విలువైన జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, నిన్ను కించపరిచారని నీ విలువైన జీవితాన్ని కృంగిపోయి కృషించిపోవద్దు. దేవుడు అనేవాడికి అవకాశం ఒకసారి. భక్తులు దేవునికి అవకాశం ఇచ్చారు, హెచ్చించబడ్డారు. ఈ రోజు నువ్వు కూడా దేవునికి అవకాశం హెచ్చించబడతావు ఖచ్చితంగా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రశాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక్కనొక సమయంలో హెచ్చించబోతా ఉన్నాడు. శారాని అబ్రాహామును దేవుడు హెచ్చించాడు, మోషేని హెచ్చించాడు, దావీదుని హెచ్చించాడు, నోవాహుని హెచ్చించాడు, శిష్యుల్ని హెచ్చించాడు, ఏలియాని హెచ్చించాడు, ఎలీషాని హెచ్చించాడు. అదే దేవుడు ఈ రోజున నిన్ను కూడా హెచ్చించబోతా ఉన్నాడు. ఆయన కన్నులు చూచే కన్నులు, నీ ప్రార్థన వినే చెవులు ఆయనవి. నీకు అతి సమీపంగా ఉన్నవాడు ఆయన. మనుషుల మాటలు పట్టించుకోవద్దు, దేవునికి అవకాశమే. మనుషులు ఎన్నో నిందలేస్తారు, నరం లేని నాలుగు 100 మాట్లాడుతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, వారనే ప్రతి మాట నేను ఒప్పుకోను అంటున్నాడు దేవుడు. ఆయన మాట కొరకు, ఆయన నీకిచ్చే బహుమానం కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా ఒక రోజున హెచ్చించబడతాం, ఆశీర్వదించబడతాం, అనేక మందికి మాదిరికరంగా ఉంటాం, అనేక మంది నిన్ను గురించి సాక్ష్యము చెప్పే కృప దేవుడు త్వరలో ఇవ్వబోతున్నాడు. సహోదరుడే, సహోదరి, లోబడు దేవునికి. మోషే లోబడ్డాడు, లోబడు. దావీదు లోబడ్డాడు, లోబడు. అబ్రహాము లోబడ్డాడు, లోబడు. ఎలీషా లోబడ్డాడు, లోబడు. శిష్యులు అంగీకరించారు, నువ్వు అంగీకరించు. దేవుని కొరకు నిలబడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు, జాగ్రత్త. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేస్తూ, దేవా నన్ను ఏ విధంగా చూస్తున్నావు తండ్రి? ఈ లోకమైతే నన్ను ప్రభు లేనివాడిగా చూస్తూ ఉంది, పేదవాడిగా చూస్తూ ఉంది, నన్ను ఒక తప్పుడు వ్యక్తిగా చూస్తూ ఉంది, నాలో ఉన్న లోపాన్ని చూస్తూ ఉంది. ప్రభువా, ఈరోజు నీ వాక్యము ద్వారా వాటి ఏమి కూడా నేను పట్టించుకోను. ప్రభువా, నువ్వు నాలో ఏం చూస్తున్నావయ్యా? నువ్వు నాలో ఉన్న ఏ ప్రాముఖ్యత చూస్తున్నావు ప్రభువా? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం అమ్మా, నేను పాడతాను, మీరు ప్రార్థన చేసుకోండి. చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము,
పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునేని దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా. రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన పరమ తండ్రి, నీకే మహిమ కలుగునుగాక. ఇప్పటిదాకా ప్రభువా మనుషులు ఏ విధంగా చూస్తారో, అయితే నీవు మాలో ఉన్నటువంటి ఆ ధన్యత ఎలా చూస్తావో మేము నేర్చుకున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మందిని మాకు జ్ఞాపకం చేశాం. మనుషులు వారి మీద వారి లోపాన్ని చూశారు, కానీ మీరు అతనిలో ఉన్నటువంటి సేవకుని చూశారు. ఈరోజు మాలో కూడా అనేక మంది మా లోపాన్నో, మేము చేసే పనిని బట్టో, లేదా మా మీద వస్త్రాలను బట్టో, మాకున్నటువంటి ప్రభువా తండ్రి ఆ యొక్క స్థితిని బట్టో మమ్మల్ని అవహేళనగా చేసి ఉండవచ్చు, తక్కువగా చూస్తున్నారేమో. కానీ ఈరోజు సర్వశక్తుల దేవుడిని వాక్య ద్వారా సెలవిస్తా ఉన్నావు. మా హృదయ అంతరంగం మెరిగిన గొప్ప దేవుడు ప్రభువా, మమ్మల్ని హెచ్చించబోతున్న గొప్ప దేవుడు తండ్రి, నీ కృప మా మీద నిత్యము ఉండును గాక. ఈరోజు నీ ప్రాంత ప్రజలు అనేక మంది నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. ఎవరైతే ప్రభువా మనుషుల ఎదుట నిందించబడుతున్నారో, మనుషుల ఎదుట అవమానించబడుతున్నారో, మనుషుల చేత నా ప్రభువా కొట్టబడుతున్నారో, మనుషుల చేత ప్రభువా దాడి చేయబడుతున్నారో, వారందరికీ నీ వాక్యమే సమాధానముగా ఉండును గాక. మీరు చూస్తున్న దేవుడు ప్రభువా, హృదయ అంతరంగము చూసే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు నా ప్రభువా. ఈరోజు నన్ను ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడానికి సమయం ఉన్నది. సమ్ టైంలో ప్రభువా నీ కార్యము జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే కఠినమైన హృదయాలు కలిగి ప్రభువా ప్రవర్తిస్తా ఉన్నారో వారందరూ కూడా నా ప్రభు త్వరలో మారు మనస్సు పొంది సరిచేయబడి వారికి నూతన జీవితాన్ని పొందుకొందురు గాక. అలాగే ప్రభు ఎవరినైతే వారి స్థితిని బట్టి అవహేళన చేస్తున్నారో వారందరూ కూడా పశ్చాత్తాపం పొందుకొని ఒకరిని ఒకరు గౌరవించుకునే కృప దయచేయండి దేవా. ఈరోజున వాక్యమైన అనేక మంది కూడా ధైర్యపరచబడ్డారు నేను నమ్ముచున్నాను. అనేక మంది కూడా సరిచేయబడ్డారు నేను నమ్ముచున్నాను. అనేక మంది కూడా పురిగొల్పబడ్డారు నేను నమ్ముచున్నాను. ఇది మొదలుకొని మేము ప్రభు మనుషుల ఎదుట కాక దేవాది దేవుడు అయిన ప్రభు నీ ముందు మోకరించి ప్రభు నీకు ప్రాధాన్యత ఇచ్చి నీ ద్వారా హెచ్చించబడే కృప ప్రతి ఒక్కరము కూడా పొందుకొందుము గాక. దేవా ఈ రోజున ఎంత గొప్ప దేవుడు ప్రభు మా కొరకు తండ్రి. ఈరోజు అనేక మందిని జ్ఞాపకం తెచ్చి అనేక మందిని మాదిరికరంగా చూపించి మమ్మల్ని ధైర్యపరిచి నీ ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అనే ఆలోచన కలగచేసి, అలాగే మీరు మమ్మల్ని ఏ విధంగా హెచ్చించబోతున్నారో ఒక ఆలోచన కలగజేశారు దేవా, నీకు స్తోత్రం. ఇది మొదలుకొని మనుషుల గురించి ఆలోచించకుండా నీ చిత్తము ఏమై ఉన్నదో దాని కొరకు ఆలోచించి నీ పని చేసేవారిగా మమ్మల్ని ముందు కొనసాగించమని ఈ రాత్రి కాలవేళ మమ్మల్ని అందరూ కూడా సమాధానంతో మీరే మహిమ పొందమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట చిన్న ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయం కలుగునుగాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, ఆశీర్వాదం మనకు మన కుటుంబాలకు ఈ ప్రాంత ప్రజలకు నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.